ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన సాంబార్ రెసిపీని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఒక్కసారి నేను చెప్పినట్టు ఇట్లా సింపుల్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. అచ్చం నేను చేసినట్టు చేసిండు అనుకోండి, పెళ్ళిళ్ళ సాంబార్ ఎలా టేస్టీగా ఉంటుందో అంత బాగుంటుందన్నమాట. ఫస్ట్ అయితే నేను ఇందులో ఏమేమి వేసాను, ఎట్లా ప్రిపేర్ చేశాను అనేది అయితే ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా కుక్కర్ తీసుకొని అయితే అందులోకి 3/4 కప్పు వరకు కందిపప్పునైతే వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు వరకు పెసరపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. సాంబార్లో పెసరపప్పు వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా వేసిన పప్పునైతే అట్లీస్ట్ ఒక 2 టైమ్స్ అయినా నీట్గా వాష్ చేసుకొని మనం కందిపప్పు ఏ కప్పుతోనైతే తీసుకున్నామో అదే కప్పుతోని 3 కప్పుల వరకు వాటర్ అయితే వేయండి. ఇలా వాటర్ వేసామనుకోండి, పప్పు అయితే కరెక్ట్గా ఉడికిపోతుంది అన్నమాట. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అయితే కుక్కర్ పై నుంచి మూతను పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకొని 5 విజిల్స్ అయితే రానివ్వండి. ఈలోపు చూడండి, నేనైతే వెజిటేబుల్స్ కట్ చేసి తీసుకున్నాను. ముందుగా ములక్కాయలు కట్ చేసి పక్కన పెట్టేసినాను. అలాగే సాంబార్లో వేయడానికి ఫ్రెష్ కరివేపాకు, అలాగే 4 పచ్చిమిర్చి కట్ చేసి తీసుకున్నాను. 2 పెద్ద సైజు వంకాయలు అయితే ఈ విధంగా పొడుగ్గా ఉండేటట్టు అయితే కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. మాకైతే సాంబార్లో కొంచెం సొరకాయలు ఎక్కువ ఉంటే ఇష్టం కాబట్టి పెద్ద సైజు సొరకాయలు అయితే మొత్తం కట్ చేసి తీసుకున్నాను. అలాగే ఇవి వచ్చేసేమో దోసకాయ ముక్కలు అన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండేటట్టు అయితే కట్ చేసుకోండి. 1 మీడియం సైజ్ ఆనియన్ అయితే ఇలా పొడుగ్గా కట్ చేసి తీసుకున్నాను. అలాగే చింతపండును కూడా ముందుగానే నానబెట్టి పక్కన పెట్టేశాను. సో ఈలోపు చూడండి, పప్పు అయితే చక్కగా ఉడికిపోయిందనమాట. 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించామనుకోండి, పప్పు అయితే కరెక్ట్గా ఉడికిపోతుంది. సాంబార్ ప్రిపేర్ చేయడానికి ఏమైనా పెద్దగా ఉన్న గిన్నెనైతే స్టవ్ ఆన్ చేసి అయితే గిన్నెను పెట్టుకోండి. అలాగే ఇందులోనే 4 టీ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాతకి ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు మెంతులను అయితే వేస్తున్నాను. మెంతులు వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని అయితే వీటిని లైట్గా వేగించిన తర్వాతకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే ఈ టైంలోనే ఫ్రెష్ కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. సో వీటన్నిటిని అయితే కాసేపు వేయించుకోవాలి. మనం వేసిన ఆనియన్స్ అనేవి కాస్త మగ్గాలి అన్నమాట. ప్లస్ కరివేపాకు అనేది వేగాలి. సాంబార్లో కరివేపాకు అనేది కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో చూడండి, ఇవన్నీ ఇట్లా వేగిన తర్వాతకి ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని జస్ట్ ఒకసారి అయితే మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి మునక్కాయ ముక్కలను అయితే వేసేసుకోవాలి. ఈ మునక్కాయ ముక్కలు ముందుగానే ఆయిల్లోనైతే లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. నేనైతే చూసిలా మునక్కాయలు అనేవి కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే వేసాను. నాకు సాంబార్లో మునక్కాయలు అనేవి ఎక్కువ ఉంటే ఇష్టం అన్నమాట. సో ఒక 2 నిమిషాలు అయితే మునక్కాయలు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతకి ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సోరకాయలు, అలాగే దోసకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ టైంలోనే వంకాయలను కూడా యాడ్ చేసుకోండి. ఇవే కాదండి, మీ ఇంట్లో ఇంకా ఎక్స్ట్రా వెజిటేబుల్స్ క్యారెట్ ఇట్లా ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా వేసిన ఈ వెజిటేబుల్స్కి అయితే ఆయిల్ మొత్తం పట్టేలాగా ఈ విధంగా నిదానంగానైనా కానీ మిక్స్ చేయండి. సో నేను తీసుకున్న గిన్నె చాలా చిన్నగా ఉంది కాబట్టి ఇవన్నీ మిక్స్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకే చెప్పాను, కొంచెం పెద్దగా ఉన్న గిన్నెని అయితే తీసుకోండి. సో 4-5 నిమిషాలు మగ్గించామనుకోండి, వెజిటేబుల్స్ అయితే ఈ విధంగా చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. సో ఈ వక్కలే గిన్నె నిండాయి అని చెప్పేసి అయితే నేనైతే వేరొక గిన్నెలోకి అయితే వీటన్నిటిని అయితే ట్రాన్స్ఫర్ చేసినాను. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసేసుకోవాలి. అలాగే కారం వేసుకోవాలన్నమాట. నేనైతే 3 స్పూన్స్ వరకు అయితే వేస్తున్నాను. సో నేను తీసుకునే కారం అనేది కాస్త స్పైసీగానే ఉంటుంది కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే యాడ్ చేసినాను అన్నమాట. ఇలా మనం ఉప్పు కారం వేసాం కదా, ఇప్పుడు వెజిటేబుల్స్కి పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. సో ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు అయితే లైట్గా ఉడికించండి. ఇలా లైట్గా ఉప్పు కారం పట్టి ఇలా లైట్గా ఉడికిన తర్వాతకి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా, చింతపండు అయితే చక్కగా నానిపోయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ టైంలోనే చింతపండు రసాన్ని అయితే మొత్తాన్ని యాడ్ చేసుకోండి. చింతపండు రసం వేసిన తర్వాతకి ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టు వాటర్ కూడా వేసుకోండి. అంటే మనం వేసిన మునక్కాయ ముక్కలు, ఈ వక్కలు ఉన్నాయి కదా, ఇవి మునిగేంత వరకు వాటర్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టుకొని అయితే ఈ చింతపండు రసంలోనే వెజిటేబుల్స్ అయితే ఉడకాలి అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ మూత తీసి అయితే చూపిస్తున్నాను. ఇక్కడ నేను వేసిన వెజిటేబుల్స్ అయితే
ఆల్మోస్ట్ ఒక 80% వరకు అయితే కుక్ అయినట్టే అన్నమాట. మీరు వెజిటేబుల్స్ ఉడికాయో లేదని కూడా చెక్ చేయండి. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పు మొత్తాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. పప్పులో నేను లైట్గా వాటర్స్ అయితే మిక్స్ చేశాను అనమాట. అదే ఇందులోకి యాడ్ చేశాను. సాంబార్ టేస్టీగా ఉండాలంటే ఖచ్చితంగా సాంబార్ పొడి అనేది వేయాల్సిందే కాబట్టి 2 స్పూన్స్ వరకు అయితే నేను సాంబార్ పొడిని అయితే వేసినాను. ప్లస్ ఇందులోనే 4-5 కరివేపాకు రెమ్మలు ఇలా యాడ్ చేయండి. టేస్ట్ బాగుంటుందన్నమాట ఇలా వేయడం వలన. మీకు కావాలి అనుకుంటే ఈ సాంబార్ పొడి రెసిపీ అయితే నేను హోమ్మేడ్ ప్రిపేర్ చేసినాను అనమాట. మన ఛానల్లో లాంగ్ వీడియో ఉంటుంది. డెఫినెట్గా చూసి సాంబార్ పొడిని ప్రిపేర్ చేసుకొని ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు సాంబార్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పప్పు వేసిన తర్వాతకి కొద్దిసేపు ఉడికించామనుకోండి, ఫైనల్లీ సాంబార్ కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.